నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఏపీలో రేపు జరగబోయే ఎన్నికలకు నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితిపై మా రీజనల్ బ్యూరో చీఫ్ ఖాజా మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు జిల్లాలో రేపు జరగబోయే ఎన్నికల విధులకి అధికారులందరూ కూడా భారీ స్థాయిలో కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే అధికారులందరూ కూడా ఎవరు ఎక్కడ విధులు నిర్వహించాలి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఇక్కడి నుంచే ఈవీఎం ఫ్యాడ్లన్నీ కూడా జిల్లా కేంద్రం అన్ని చోట్ల కూడా పంపిస్తుంది. ప్రధానంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారనే విషయాన్ని కూడా ఆర్డీఓ గారికి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు జరగబోయే ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో ఈపాటికే మీరందరూ తెలుసుకుంటారు. ప్రతి ఒక్క ఎక్కడి నుంచి మనకు ఇక్కడ పీఓ, ఏపీఓ, ఓపీఓలుగా మైక్రో అబ్జర్వర్గా అపాయింట్ చేశారో అక్కడికి మనం వెహికల్స్ ఇక్కడికి రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా ఆల్మోస్ట్గా వచ్చినట్లుగా నాకు ఇప్పటివరకు అందిన సమాచారం, అటెండెన్స్ కూడా ఇచ్చినట్లుగా. సో ఇప్పటికీ ఆశాజనకంగా ఉంది. అందరూ స్టాఫ్ కూడా రావడం అనేది సంతోషకరం. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వారికి అందరికి కూడా మార్నింగ్ 7 గంటల నుంచే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 11 గంటలకు టీ స్నాక్స్, అప్పుడు కూడా టీ ఉంది, ఇప్పుడు కూడా స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 12:30 తర్వాత వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్, అదేవిధంగా డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ పర్సనల్ కోసమై సారు ప్రత్యేకమైన కిట్ ఇచ్చేసి వాటిలో 10 లీటర్ల వాటర్, డ్రింకింగ్ వాటర్ వచ్చేటట్లుగా, అదేవిధంగా సోపు. ప్రస్తుతం అధికారులందరూ ఇక్కడ చేరుకున్నారు. అయితే ఈవీఎం ప్యాడ్లన్నీ కూడా ఎన్ని గంటలకి పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలు చేరుకునే అవకాశం? ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క అంచనా ప్రకారం అందరూ వచ్చారు కాబట్టి వెరిఫికేషన్ చేసుకొని, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు కొద్దిగా ఎవరికైనా డిమాండ్ ఉంటే వారికి ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎం ల్యాబ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో వాళ్ళ డౌట్స్ క్లియరెన్స్ చేసేసి లంచ్ అయిపోయిన తర్వాత 2 గంటల లోపల వాళ్ళను ఖచ్చితంగా మూవ్ చేస్తాం. సాయంకాలం లోపల ఖచ్చితంగా వారు రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్కు చేరుకుంటారనేది నా యొక్క. ఇప్పుడు ఎండలో చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కానీ అధికారులకు కానీ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో గౌరవ కలెక్టరు, ఎస్పీఎస్ఎల్ నెల్లూరు జిల్లా వారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కూడా వారు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఎదురుగా షామియానా కుర్చీలు ఏర్పాటు జరిగింది. సఫిషియంట్ నెంబర్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అక్కడ పెడతా ఉన్నాం. 3 అంతకంటే ఉండే చోట్లలో మెడికల్ టీం కూడా ఉంటుంది, ఎమర్జెన్సీ మెడిసిన్స్, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తోటి. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలింగ్ ఆఫీసర్కి ఈరోజు మనం ఒక కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో 10 లీటర్లు వాటరు, బిస్కెట్స్, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్, షాంపూ, సోపు, పేస్ట్, బ్రష్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు చాలా కూడా గుర్తించారు ఉన్నతాధికారులు. అయితే ఆ సమస్యాత్మక కేంద్రాల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? అయితే గతంలో కొన్ని ఇబ్బందిగా, అంటే పోలింగ్ కేంద్రాలు కూడా పోలింగ్ జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 36 మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం గుర్తించడం జరిగింది. వాటి దగ్గర మనం వెబ్ కాస్టింగ్ ఉంది, అదేవిధంగా సఫిషియంట్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క నామ్స్ ప్రకారం సిఆర్పిఎఫ్ ఇలాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క సెక్యూరిటీ ప్లాన్ ప్రకారంగా అక్కడ చేయడం జరుగుతూ ఉంది. డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రకారంగా అటువంటి దాంట్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. ఇది కాకుండా 193 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఉంది. అంటే దాదాపు 70% పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చాలామంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు అయితే వినియోగించడం జరిగింది. అయితే వృద్ధులకు సంబంధించి కూడా కొంతమందిని ముందుగానే ఓట్లు వేయించారు. అయితే రేపు వృద్ధులకు కొంతమందికి అక్కడ రాని వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈవీఎంలు ఏర్పాట్లు చేస్తామంటే ఎంతవరకు నిజమది? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ప్రతి ఒక్క పంచాయతీకి, వార్డుకు మనం ఒక ఆటో పెట్టడం జరిగింది. వీల్ చైర్స్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో మనం పెట్టడం జరుగుతూ ఉంది. అటువంటి వారు వచ్చినప్పుడు ఆటో ద్వారా పిలుచుకొచ్చి వీల్ చైర్ వాళ్ళని కూర్చోబెట్టి వారికి ప్రత్యేకమైనటువంటి క్యూ ద్వారా వారికి వెంటనే తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేటట్లుగా మనము ఆ యొక్క సహాయకుని ఏర్పాటు చేసేసి ఆ యొక్క దానిని మనం చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క మనం చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడి నుంచే అధికారులందరూ ఇక్కడ భారీగా రావడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈవీఎం ప్యాడ్లని తరలించే, అంటే ఈరోజు మధ్యాహ్నం లోపల కూడా జిల్లా నలుమూలలో కూడా ఈవీఎం ప్యాడ్లు తరలిస్తున్నారు. అయితే అధికారులు ఏదైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఏ పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు, ఏ పోలింగ్ కేంద్రాలు ఎంతమంది సిబ్బందిని నియమించారు అనే విషయాన్ని కూడా కూలంకషంగా
విధంగా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఇక్కడి నుంచి సిబ్బందిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోపక్క రేపు జరగబోయే ఎన్నికలకు కూడా ముందుగానే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీ నాయకులు నిన్నటితో ప్రచారాలు కూడా పూర్తి స్థాయిలో ముగియడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ రెండు పార్టీ అగ్రనేతలందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేసుకొని వెళ్ళినప్పుడు కూడా ఇప్పటి నుంచి రేపు పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా సైలెంట్ మూడ్లో జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా కూడా కొన్ని గ్రామాల్లో 144 సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 24 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండే ఈ జిల్లాలో ఎక్కువ శాతం మహిళా ఓటర్లు ఉన్నాయి. అంటే మహిళల కన్నా కూడా పురుషుల ఓట్ల సంఖ్య తక్కువని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలో ఇప్పటికే దాదాపు 14,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని అయితేనేమి పోలింగ్ సిబ్బందిని కూడా నియమించారు. మరో 5,000 మంది సిబ్బందిని కూడా రిజర్వ్లో ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ కూడా ఏదన్నా పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బంది కలిగినా మరోపక్క ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా అక్కడ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా జిల్లా పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పటికే పోలీసు భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. మరోపక్క సమస్యాత్మక గ్రామాలను పోలింగ్ కేంద్రాలను కూడా దాదాపు 500 పైన గుర్తించడం జరిగింది. వాటన్నిటిలో కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఏర్పాటు జరిగింది. అయితే 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు వస్తున్నట్టు 24 ఎన్నికలు కూడా రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది వాతావరణం లేకుండా కూడా అంటే ఎన్నికల అధికారులు అయితేనేమి జిల్లా ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ఎన్నికలకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అయితే జిల్లాలో ఇప్పుడు 10 నియోజకవర్గాలు ఉమ్మడి నియోజకవర్గాలు ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది ఏర్పాటు చేసిన అనంతరం రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఓటర్లు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇప్పటికే అధికారులు చాలామందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ముందుగానే కూడా అంటే ఏ విధంగా ఓటు వినియోగించుకోవాలి ఎలా చేయాలనే విషయాన్ని కూడా అధికారులు చాలా చోట్ల కూడా అంటే మాక్బోల్ లాగా పెట్టి అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం ఒకసారి అంటే పోలింగ్ నిన్న అంటే ఏదైతే అధికారులకి పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారో వాటన్నిటిని కూడా ఎక్కువ శాతం గతంలో 2019 ఎన్నికల కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా వినియోగించడం జరిగింది. అయితే రేపు జరగబోయే ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే జిల్లా నలుమూలలుగా నియోజకవర్గ కేంద్రాల్లో కొంతమంది లేకపోయినప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ నియోజకవర్గాలకు వెళ్ళి ఓటు హక్కులు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న నేతలందరూ కూడా రేపు ఓటు హక్కుకు వచ్చే విధంగా కూడా ఆ పార్టీ నేతలందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే చాలామంది తెలంగాణ, కర్ణాటక, చెన్నై ఈ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే ఓటర్లను భారీగా కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అటు బంధువులైతేనేమి తమ తెలిసిన వ్యక్తులైతేనేమి అదేవిధంగా పార్టీకి సంబంధించిన వ్యక్తులైతేనేమి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రెండూ ఒకేసారి రావడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 3-4 సార్లు రావడం జరిగింది. అంటే సిద్ధం సభల పేరుతో ఒకసారి వచ్చారు, మేమంతా సిద్ధం అంటూ మళ్ళీ వచ్చారు, మళ్ళీ ప్రచారానికి కూడా వచ్చారు. అయితే మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ నేతలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకించి బాలకృష్ణ కూడా వచ్చి భారీగా ఇక్కడ ప్రచారాలు చేసి వెళ్ళడం జరిగింది. అయితే నెల్లూరులో జరుగుతున్న ఎన్నికలు కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద వేవ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలో పోటీ చేస్తున్నట్టు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు. వైసీపీ పార్టీ అభ్యర్థిగా కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ మారడంతో తెలుగుదేశం పార్టీలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాతావరణంలో చాలా మార్పులు కూడా రావడం జరిగింది. అయితే ఆ తెలుగుదేశం పార్టీలకు చేరిన అనంతరం కూడా విజయసాయిరెడ్డి ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా కొంత ఎన్నికల టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య కూడా భారీ పోటీ నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రేపంతా కూడా అధికారులు
పోలింగ్ బూతుల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని సమస్యాత్మక గ్రామాలను కూడా ఇప్పటికే గుర్తించారు. వాటన్నిటిని కూడా ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. పోలింగ్ కేంద్రానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కు ఎవరు ప్రలోభాలకు గురి కాకుండా, ఎవరు ఏ పార్టీ తరపున అభ్యర్థులు కూడా ప్రలోభ పెట్టినా కూడా భయపడకుండా వచ్చి స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు జరిగింది. ఇది నెల్లూరు జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్కి సంబంధించి తాజా సమాచారం. కెమెరామెన్ హుసేన్తో తాజా ఐ న్యూస్ నెల్లూరు.